ఫ్లాష్ బ్యాక్ బాలేదా? చాలా దైద్యంగా ఉంది. నీకు సరిగ్గా చెప్పలేదు అనుకుంటాను. క్లియర్ గా డైరీలో రాసుంది. నేను అదంతా చదవాలా? అబ్బాయి ఎంత 350 పేజీలు. అంటే నేను చంపేద్దాం అనుకుంటున్నా బావా నా లవ్. ఎదవలవు నువ్వుని ఓ టచ్చింగ్ లేవు, కిస్సింగ్ లేవు, అనుభూతి లేవు, అటొక డబ్బులు లేవు. ఏదో ఫ్లాష్ బ్యాక్ ఒకటి వేసుకుని ఊపుకుంటా వచ్చాడు ఇక్కడికి. నీ బాబుజీ వేసిన అమ్మాయి కాదురా, ఏ అమ్మాయి లవ్ చేయదు. ఏదో వర్షం కలుపుకో. అలా బావా నేను చెప్పేది విను బాబు కొంచెం. ఇంకా చెప్పించుకుంటారా? ఒరే త్రిమూర్తులు పొద్దున ఇంత ఆకలేస్తుందేంట్రా? అంత దరిద్రం అనిపించిన తర్వాత ఈ రిచ్నెస్ అడ్జస్ట్ అవడానికి కొంచెం టైం పెడతలేరా? హలో బాగా చదువుకున్నామ్మా, మిమ్మల్ని దుబాయ్ తీసుకుపోతాను ఏంట్రా? పొద్దునే ఈ పంత సీను కాఫీ. నాకేదో దినా. నువ్వు కూడా ఏంటయ్యా కిందకెళ్ళి తాగొచ్చుగా, వాడంటే దుబాయ్ నుంచి వచ్చాడు. బాబా టైం అవుతుంటే ఇలాగే కూర్చున్నారేంటి? నువ్వు రెడీ అవరా, టిఫిన్ చేద్దు గానీ. దానికి పెద్ద రెడీ అవ్వాలంటే అందరితో పెట్టే కలిసి నేస్తాను. అవును మళ్ళా దుబాయ్ లో అందరితో కలిసి తినేది అలవాటు అనుకుంటా. చుట్టూ ఎండీలు పిఎల్తో దుబాయ్ లో నా తమ్ముడు రాజాలా బతుకుతున్నాడు. రాజాలేక బతుకుతున్నాడు, రాజ ట్రావెల్స్ లో బతుకుతున్నాడు. రాజా లెవెల్ అని చెప్తున్నా. దుబాయ్ లో రాజ ట్రావెల్స్ ఉన్నదా? దుబాయ్ లో లేదండి, అది ముంబైలో ఉంది. ముంబై అంటే ఒకప్పుడు బొంబాయి, ఇప్పుడు ముంబై అండి. నీతో మాట్లాడే మనం పదరా పదరా పదరా. ఒంటి మీద చేయకరా, సిరాకొస్తుంది. ఏంట్రా ఓవర్ చేస్తున్నావు? అలాగే అక్కడ నువ్వు చేసిందంతా పోలితే ఇక్కడ మేము చేసి చాలా తక్కువ. బాగుందా? ఇప్పుడు కావాలా? వద్దు. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఏం చేయాలి? నేను చెప్పించి మాట్లాడటం నేర్చుకో. 30 years ఇండస్ట్రీ. బాబు మీకు సూపు తాజ్ బంజారా నుంచా గ్రాండ్ కాకతీయ నుంచా? ఓకే బాబు. బాబు గారు తాజ్ బంజారా బాబు మధ్యాహ్నం లంచ్ తాజ్ బంజారా గ్రాండ్ కాకతీయ. ప్రొడ్యూసర్ నుంచి క్యారేజ్ రాలేదా? వచ్చింది బాబు. నువ్వు నొక్కేద్దాం అనుకున్నావు బాబు. 30 years ఇండస్ట్రీ ఇక్కడ. ఆ పని మీద ఉండు. అలాగే బాబు. అగో బాబు తాజ్ నుంచి కూడా తెప్పించు. అలాగే బాబు. సాకి మధ్యలో ఉన్న తెలుగు నేర్చుకోండి. ఎందుకు వస్తారా ఇండస్ట్రీకి? గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. ఏమంటాడు మీ బాబు? ఏమంటావేంటి సార్? బాబు నెక్స్ట్ పిక్చర్ మీదే. 3 పిక్చర్లు చదివి చెప్తున్నాడు. నాటకాడుతున్నాడా? 50 లక్షలు దొబ్బాడు అడ్వాన్స్. ఇప్పుడే మీ గురించే మాట్లాడుతున్నాడు బాబు. నెక్స్ట్ పిక్చర్ మీదేం చెప్పాడు బాబు. ఈ దఫా కాల్ షీట్ ఇప్పటి నా సంగతి తెలుసుగా. ప్రొడ్యూస్ కౌన్సిల్ లైన్ లో బాబు బాబు బాబు. హలో వస్తాను బాబు. డేట్ అడితే కన్ఫర్మ్ చేయండి. మాట్లాడితే 30 సంవత్సరాలు. రఘురామయ్య గారు ఎప్పుడు నా దగ్గర సబ్జెక్ట్ చాలా ఉన్నాయి. నా దగ్గర ఉన్నాయి చెప్తారు కదా. మీరు చెప్తే పడలేదా? మీరు అర్థం కావట్లేదా? బుద్ధి లేదు. నమస్కారం శివాని గారు, కూర్చోండి. నేను మీ దగ్గర వచ్చానని తెలిస్తే ఆ పెద్దమ్మ తసి తిడతారు. వెళ్ళిపోవచ్చులేండి. మీ గురించి కాస్త చెప్పొచ్చు కదా. ఫ్యాక్షన్ ఫ్యామిలీలో పుట్టిన ఆ ఫ్యాషన్ గా బ్రతకాలనుకున్నాను. ఇలా సింగిల్ కాస్ట్యూమ్ లో ఫిక్స్ అయిపోతానని అనుకోలేదు. ఇక్కడేమో తెల్లవారి జామున లేవాలి, యోగా చెయ్యాలి, మెడిటేషన్ చెయ్యాలి, దుంపలు తినాలి. ఎంత కారం తిని ఎన్నాళ్ళు అయ్యిందో. అయ్యో ఎన్నాళ్ళు అయ్యిందో. నోట్ల జల వచ్చిందయ్యా. మీరందరూ ఏమి అనుకోకపోతే నేను ఒక్కసారి నాకుతానే. వేడి వేడి అన్నంలో ఈ ఆవకాయ వేసుకుని కాసంత నెయ్యి తగిలించి అలాగా కలిపి తింటాము. మీకు ఇలాంటి పచ్చళ్ళు ఎన్ని కావాలంటే నిచ్చేస్తాం గానీ మీ వయసాలిని మా బాల ఇష్టపడుతున్నాడు. దానికి మీరు కొంచెం హెల్ప్ చేయాలి. ఓ ష్యూర్. మరి మీకు బెంగాలీ వచ్చా? మీకు విషయం తెలుసా? ఆ అమ్మాయి తెలుగు అమ్మాయి. ఓకే దీపక్ జీ, मैं बॉम्बे आके गाना गाता हूं. ఒక్క డేట్ ఇప్పించండి సార్ ప్లీజ్. కాదనకండి. మంది స్వదేశీ కంఠం, మీకు విదేశీ కంఠాలు ఉన్నాయి కదా. లేవని కాదు సార్, మొన్న ఒక పాటలో విలోచన అని ఉంటే వాడు విరోచన అని పాడాడు. మా తమిళ డైరెక్టర్ ఏమో ఓకే చేశాడు.
హిందీ డాన్స్ డైరెక్టర్ ఏమో విరోచనానికి మూమెంట్స్ ఇచ్చాడు. అంతా భ్రష్టు పట్టిపోయింది సార్. మరి అప్పుడు మీరేమైపోయారు? ఏమవటం ఏంటి సార్, సినిమా బిజినెస్ లో పడి వాళ్ళకాళ్ళు వీళ్ళకాళ్ళు పట్టుకుంటూ ఉండిపోయాను. ఈ ఆఖరి పాట ఒకటి పాడి పెట్టారంటే గట్టెక్కేస్తాను. మీ రెమ్యునరేషన్ మీకు ఇచ్చేస్తాను పువ్వులో పెట్టి బిజినెస్ అయ్యాక. అలాగేనండి. మీరు ఒక్క పైసా కూడా ఇవ్వక్కర్లేదు సార్. బుజ్జి ఆయనకి డేట్లు చెప్పు. నమస్కారం. మాజీ आप फिक्र मत करना, मैं देख लूंगी, ठीक है? శుక్రియా. ఎక్కడికి వెళ్ళాలి సార్? అదేనయ్యా నాంపల్లి స్టేషన్ పక్కన బాబా లాడ్జి. లాడ్జ్ గంట పెట్టి నాకు బస్సు చూపించవా? ఆహా, చేసిన నిర్వహణ బస్సు చూపించాలట. ఎక్కడ? నేను ఎక్కను. నేను బస్తీ చూడాలి. ఇదిగో నువ్వు ఎక్కుతావా ఎక్కవా? నేను బస్తీ చూడాలి. ఆఖరిసారిగా అడుగుతున్నాను, ఎక్కుతావా ఎక్కవా? నేను బస్తీ చూడాలి. సరే నీ కర్మ, నువ్వు ఇక్కడే తగలడు. నువ్వు పనివే. నల్లుడా, బండి కదిలిందంటే నీ మొహం పచ్చడైపోద్ది. నువ్వు పనివే. మరి నాకు బస్తీ చూపిస్తావా? ముందు తింటారా, తర్వాత చెప్తాను. అయ్యా మీకు దండం, మీ సవారికి దండం. నాకున్నది ఒకే ఒక ఆటో, వేరే ఆటో చూసుకోండి బాబు. అయ్య బాబు, నిన్ననే ప్రయోజనం లేదురా. తప్పు రాది, నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. ఊళ్ళోకి పోతా. దొరకబోతో చెప్పి నీకు వాతలు పెట్టించకపోతే నా పేరు రాయుడే కాదు. వాతలు దొరత పెట్టు కానీ ముందు నాకు బస్తీ చూపించు. సిగ్గులేని తాతయ్య తాతయ్య నాకు బస్తీ చూపించు. ఏమిటండి మీరు నాకంత సహాయం చేసి కనీసం మీకు థ్యాంక్స్ చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా వచ్చేస్తారా? నేను రాలేదు. ఇదిగో మా తాతయ్య లాక్కొచ్చేశాడు. నమస్కారం అండి. నమస్కారం. నేనేదో తప్పు చేశానని నాకు బస్తీ చూపించకుండా తీసుకెళ్లిపోతున్నాడు. నేను అక్కడ తప్పు చేశానా? నువ్వే చెప్పు. అరేరే, ఆయనే తప్పు చేయలేదు. ఈ రోజు దేవుడే లేకపోతే నా జీవితం నాశనం అయిపోయి ఉండేది. ఆత్మహత్య తప్ప నాకు వేరే గత్యంతరం ఉండేది. విన్నావుగా, మరి ఇప్పుడైనా నాకు బస్తీ చూపిస్తావా? ఇప్పుడు కాదురా, చాలా పనులు ఉన్నాయి. ఇంకోసారి వచ్చినప్పుడు చూపిస్తాను. ఎప్పుడో ఇంతప్పుడు తీసుకొచ్చావు, మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చావు. ఇంకోసారి నువ్వు తీసుకొచ్చేటప్పటికి నేను నియంత అయిపోతాను. అదేం కుదరదు. నేను ఇప్పుడే బస్తీ చూడాలి. మీరు ఏ ట్రైన్ కి వెళ్ళాలి? మేము నర్సపూర్ ఎక్స్ప్రెస్ వెళ్ళాలమ్మా. మీకు అభ్యంతరం లేకపోతే ఈయనకి దేవుడికి నేను బస్తీ చూపిస్తాను. నిజంగా? అవును. ఇదిగో అమ్మాయి, వీడి సంగతి నీకు తెలియదు. వీడు అసలే తోకలేరు కొద్ది. వీడితో నువ్వు పడలేవు కానీ ఎందుకు వచ్చిన శ్రమమ్మా నీకు? నాకంత సహాయం చేసిన దేవుడి కోసం ఆ మాత్రం శ్రమ పడ్డంలో తప్పే ఉందండి. కాదనకండి ప్లీజ్. ఏంటయ్యా ఏంటిది? ఒక్క అకౌంట్ కరెక్ట్గా లేదు. పనిచేసేప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టి పనిచేయాలి. ఏమైంది? ఏమైందా? ఈ అకౌంట్స్ అన్ని కంప్యూటర్లోకి ఎక్కించింది నువ్వే కదా? నేనే. ఒక్క స్టేట్మెంట్ కూడా టాలీ కావట్లేదు. ఇలాగైనా పనిచేసేది? మీరు కంప్యూటర్ ఆన్ చేశారా? అబ్బా, హాస్యమా? ఇంతకీ మీకు ఏ అకౌంట్స్ కావాలి? ఇంకే అకౌంట్స్ కనపట్లేదా? జేపీ కెమికల్స్. మీరు చూస్తుంది జేపీ ఫైనాన్స్, ఇది జేపీ కెమికల్స్. అయినా ఏంటయ్యా ఈ డబ్బా పెట్లు? అంతా కన్ఫ్యూజను, ఏది సరిగ్గా ఉండదు. ఎంచక్క పాత పద్ధతిలో ఈ ఫైల్స్ అవి పెట్టుకుంటే దేనికదే చూసుకోవచ్చు కదా. నా కర్మ. చూస్తున్నా క్యాంటీన్లో ఏదేదో వాగుతున్నా ఉంటగా నా గురించి. చెత్తలింగం తొక్కలింగం అని నాతో పెట్టుకోకు, పీకించేస్తాను ఉద్యోగంలో. అది మీ చేతుల్లో లేదు, హెడ్ ఆఫీస్ నుంచి రావాలి. వస్తుంది. నువ్వు అలాగే అంటా ఉండు, హెడ్ ఆఫీస్ నుంచే వస్తుంది. హలో. అది ఫోన్ కాదు, ఫ్యాక్స్. తెలుసు. ఏంటిది? ఏమందా? ఏంటి ఎలా కొట్టుకుంటుంది? మీరు నొక్కింది ప్రింటర్, ఇది ఫ్యాక్స్. ఏంటో ఈ డబ్బాలు, వీటి గోళ నాకు అర్థమై చావదు. ఏమొచ్చిందో చదువు. మన చైర్మన్ మేఘనా గారు బాంబే నుంచి వస్తున్నారట. మిస్సమ్మ గారు వస్తున్నారా? కంగారు పడకండి, ఇవాళ కాదు రేపు. ఇది
ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం